చెప్పిన పనిని ముగించాను. నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివేరా. చెప్పినట్టుగానే చేసా. రేయ్ పట్టుకోండి రా వాళ్ళని. రేయ్ పిరికి సన్నాసులారా, ఎక్కడరా దాక్కున్నారు? బయటికి రండి. చెత్తనాయాల, నీ కొడుకుతో పాటు నిన్ను కూడా చంపేసి ఉండాల్సిందే, కానీ పారిపోయావు. చాలా తెలివైన వాడివి. నేను ఆ శేఖర్ గురించి నీతో చెప్పింది మొత్తం నిజమే, కానీ ఒక చిన్న చేంజ్. ఈ డబ్బు చేరుకోపోయేది ప్రజలకి కాదు, నా యొక్క పర్సనల్ అకౌంట్కి. కల్తీ సరాయ, చైన్ స్నాచింగ్, సిగ్నల్ మామూలని చిన్న చిన్న డీలింగ్లో డబ్బు చూసే పోలీస్నే నీకు తెలుసు. చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్నో కోర్టులో డీల్ చేస్తున్న కంట్రోల్ గా ఉన్న ఆఫీసర్స్ ని నువ్వు ఎప్పుడు చూస్తుండవు. అందులో ఒకడ్నే ఈ మాణికల్ రావు. నువ్వు ఏమనుకున్నా దాన్ని చేస్తా. నీలాంటి ఒక బ్రిలియన్స్ ని జీవితాంతం గుప్పెట్లో పెట్టుకోవాలనే నాకు ఆశగా ఉంది. కానీ నిప్పు పగ తోడు పెట్టుకోకూడదని అంటూ ఉంటారు. సో నో వే. సార్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరే వచ్చేసారు. అక్యూస్ ని అరెస్ట్ చేసి అమౌంట్ ని క్యాప్చర్ చేశాను సార్. నా నమ్మకాన్ని చెడగొట్టావురా నువ్వు. సార్, ట్రైన్లో, హవాలాలో, మార్కెట్లో ప్రతి చోట దొంగతనం చేసిన డబ్బులు మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. నువ్వు అనుకుంటున్నట్టు తనంత నిజాయితీ గల వ్యక్తి కాదు. ఏమంటున్నావు? ఒక్కోసారి క్రిమినల్ పట్టుకున్న తర్వాత తన దగ్గర ఉన్న డబ్బు తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్కౌంటర్ అనే పేరుతో తన్ని మర్డర్ చేస్తాడు.